మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం 5 అంటే. పెళ్ళికి పనికిరాడు 5 అంటే బుధుడు నపుంసక గ్రహం అని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పంతులు గారికి తెలుసు, ప్రతి న్యూమరాలజిస్ట్కి తెలుసు. మరి అయినా కానీ 5వ తారీఖు పెళ్ళిళ్ళు ఎలా పెడుతున్నారండి అంటే తెలియక. బుధుడు వరకే చూసుకుంటున్నారు వాళ్ళు, ముహూర్తం వరకే చూసుకున్నారు. అరే ఇక్కడ 5 అంటే బుధుడు కదా, నపుంసక గ్రహం కదా, పెళ్ళికి పనికిరాడు కదా అనే ఆలోచన చేయటంలా. ఓకే, మరి మీదే మా పని నంబర్ల పని కదా, వాళ్ళు ముహూర్తాలు తెచ్చుకుంటారు 4, 5. వీటిలో 5వ నంబర్ ఎక్కడన్నా ఉందేమో చూసుకుని ఇదొద్దు 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 అంటాం. ఎందుకు? మా మైండ్ సెట్ నంబర్ల మీద ఉండిద్ది కాబట్టి. వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడ ఉండిద్ది? ముహూర్తాల మీద ఉంటుంది. డేట్ల మీదకి వెళ్ళదు వాళ్ళ ఆలోచన విధానం. మా మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నంబర్ల మీదే ఉంటుంది, ముహూర్తంతో మాకు సంబంధం లేదు. అర్థమైందా పాయింట్? అందుకనే రేపు నెక్స్ట్ మంగళవారం నుంచి శివాలయంలో పూజారులు అందరూ వచ్చి నా దగ్గర న్యూమరాలజీ నేర్చుకోబోతున్నారు. అంటే వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఓకే, వాళ్ళు పూజారులు అయ్యి ఉండి, మహానుభావులు అయ్యి ఉండి, చిన్నప్పటి నుంచి వేదం చదివి అంత పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక అతని దగ్గర, ఒక రహమాన్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఇంకా మంచి చేయాలి ప్రపంచానికని న్యూమరాలజీ నేర్చుకోబోతున్నారు. ఓకే, వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఇక్కడ మంద కాదు గొప్పదనం, వాళ్ళది గొప్పదనం. ఏంటంటే ప్రపంచానికి మంచి సబ్జెక్ట్ పంచాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళది. ఓకే, అందుకని అలా నేర్చుకుంటున్నారు.